తినే బ్రెడ్లో ఎద్దు మాంసాలు తినే వాళ్ళని మనం ఫాలో అవుతున్నాం ఈరోజు. ఎద్దు మాంసాలు తిని మొద్దుబారిపోయిన పాశ్చాత్య దేశాలు మనం ఫాలో అయిపోతూ అందరూ మనం ఏ కులం తేడా లేకుండా మనం కూడా ఎద్దు మాంసం తింటున్నాం. ఇదే నా భారతదేశం. ఎక్కడికి పోతుంది నా భారతదేశం? బాధతో ఆవేశంతో చెప్తున్నాను. భారతీయులం మనం కాపాడుకుందాం, మన దేశ సంస్కృతిని కాపాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ప్రతి భారతీయుడికి షేర్ చేయండి. కొంచెం మన సమాజంలో కొంతమంది మారుతారు. అప్పుడప్పుడు బొట్టు పెట్టుకోండి, అప్పుడప్పుడు దేవస్థానాలకు వెళ్ళండి, భార్య భర్త పిల్లల అనుబంధాలని గౌరవించండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ అనుబంధాలతో నిలబడండి. దేవస్థానాలకు వెళ్ళండి, రాత్రి టైంకి పడుకోండి, మన అన్నము పప్పు రసం ఈ భోజనాలు తినండి. భారతదేశ సంస్కృతిని మళ్ళీ బ్రతికించండి. భారతదేశ సంస్కృతి చచ్చిపోయింది, మళ్ళీ బ్రతికించండి. మనం భారతీయులని చెప్పండి. మన సంస్కృతినే అన్ని దేశాలు ఫాలో అయ్యేలా తయారు చేయండి. అంతేకాని ఫారిన్ కల్చర్ అని మనం వాళ్ళ వస్త్రదానం వేసుకొని, వాళ్ళ బికినీలు వేసుకొని, వాళ్ళ డ్రెస్సెస్ వేసుకొని, వాళ్ళ తిండి తింటూ, వాళ్ళ లేట్ నైట్లు వాళ్ళలాగా పప్పుల్లో డిస్కోల్లో ఎగురుతూ ఉంటే మనం భారతీయులు ఎలా అవుతాం? నిజంగా పేరుకి ఐఎమ్ ఇండియన్ ఒకే ఒక లైన్ తప్పితే ఐఎమ్ ఇండియన్, భారత్ మాతాకి జై, నేను భారతీయుణ్ణి అనే ఒక ట్యాగ్ లైన్ తప్పితే ఏ విషయంలో మనం ఈరోజు భారతీయులం? గుర్తుపెట్టుకోండి మిత్రమా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ ట్రై టు ఫాలో ఇండియన్ కల్చర్ అండ్ ప్లీజ్ సేవ్ ఇండియా బిఫోర్ ఇట్ గెట్స్ వానిష్డ్. ఇది ఒక అలర్ట్ మనకు. ఇలాగే సంస్కృతిని మన బొట్టును చెరిపేస్తున్నారు, మన బట్టల్ని విప్పేసి దారుణంగా పడేస్తున్నారు, మన అనుబంధాలని చంపేస్తున్నారు, మన దేవస్థానాలను ఖాళీగా ఉంచేస్తున్నారు. ఇంతకన్నా మూర్ఖంగా దారుణంగా మనల్ని ఇండైరెక్ట్గా ఎలా స్లో పాయిజన్ ఎక్కించేసి మన దేవస్థానాలు ఖాళీగా పడిపోయి భగవంతుల్ని అత్యంత నీచంగా ఇన్సల్ట్ చేస్తున్నారు. మన బట్టల్ని విప్పేస్తున్నారు, మన బొట్టుల్ని చెరిపేస్తున్నారు. ఫారిన్ కల్చర్, పబ్ కల్చర్, డేటింగ్ కల్చర్, ఫారిన్ డ్రెస్సెస్, ఫారిన్ ఫుడ్. ఇంకా ఏంటి మనం భారతీయులు? మన ఏంటి? ఏ విషయంలో మనం భారతీయులు? గొప్ప విషయాలన్నీ మన దగ్గర నుంచి అందరూ దేశస్తులు నేర్చుకుంటున్నారు. మనమేంటి అంతా నానా చెత్త నేర్చుకుంటున్నాం? దయచేసి మనం భారతీయులం, కొంచెమైనా మన సంస్కృతిని కాపాడుకుందాం. మన అలవాట్లను, మన సంస్కృతిని, ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే, మన భారతదేశాన్ని కాపాడుకుందాం, మన కల్చర్ని కాపాడుకుందాం. దయచేసి అర్థం చేసుకోండి. వి ఆర్ ఇండియన్స్. Let's try to live like an Indians. Jai Hind.